మీనరాశి వాళ్ళకు. మీనరాశి నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా గూడా మానసికమైనటువంటి ఆందోళన అనేది కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి స్థితిని దాటి కొంత అభివృద్ధి అనేది జరిగే అవకాశం మీనరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఎవరికీ కూడా మీరు అప్పులనేవి ఇవ్వకండి. ధనం అనేది ఇతరులకు ఇవ్వడం వల్ల అది మీ దరి చేరే అవకాశాలు కొంత సన్నగిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా గూడా కొంత ఇబ్బందులనేవి పెరిగే అవకాశం మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం మీకు ఫలవంతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాలి ఈ వారమంతా గూడా. వైవాహిక జీవితంలో గూడా కొంత ఒడిదుడుకులనేవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంత అనుకూలతలైతే కనిపించడం లేదు. నిర్ణయాలు తీసుకున్నా సరే దాంట్లో ఆచితూచి తీసుకోండి. దానివల్ల అనవసరమైనటువంటి వాదోపవాదాలనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా గూడా మంచి అనుకూలతలనేవి ఉన్నాయి. పనిలో కొంత ఆలస్యమైనా సరే పనులనేవి మీరు పూర్తి చేస్తూ ఉంటారు. కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాపారంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. దాన్ని మీ తెలివితేటలతో వాటిని సానుకూలపరిచే అవకాశాలు ఈ వారంలో మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి చింతన, వేదన అనేది ఉంటుంది ఈ వారమంతా గూడా మీనరాశి వాళ్ళు. కాబట్టి మీరు విఘ్నేశ్వర ఆరాధన చేయండి. ఆ స్వామి వారిని దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలనేవి పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6.